నవ్య న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు। ఈ నెల 15 నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు జిల్లాలో విస్తృతంగా రెవెన్యూ సదస్సులు। 277 రెవెన్యూ గ్రామాల్లో 45 రోజుల పాటు ఈ సదస్సులు। బాపట్ల జిల్లా కలెక్టరేట్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకటమౌళి। గొర్రెలు మేకలు పెంపకదారుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుంది। చీరాల్లో జరిగిన ఏపీ గొర్రెలు మేకలు పెంపకదారుల సంఘం జిల్లా ప్రథమ మహాసభలో ఎమ్మెల్యే కొండయ్య। చీరాల ఇపురుపాలెంలో ఆందోళనకు దిగిన ముస్లిం ప్రజా సంఘాలు విద్యార్థి ఆరిఫ్ హత్య కేసులో నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్। ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం బాపట్ల జిల్లా కలెక్టరేట్లోని సమావేశ హాల్లో జిల్లా కలెక్టర్ వెంకటమౌళి అధ్యక్షతన జరిగింది। ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూల నుంచి అర్జీదారులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ వినతి పత్రాల ద్వారా కలెక్టర్కు విన్నవించారు। బాధితులకు తక్షణమే మేలు జరిగేలా అర్జీలను పరిష్కరించాలని బాపట్ల జిల్లా కలెక్టర్ జె వెంకటమౌళి తెలిపారు। ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం బాపట్ల జిల్లా కలెక్టరేట్లోని సమావేశ హాల్లో జిల్లా కలెక్టర్ వెంకటమౌళి అధ్యక్షతన జరిగింది। ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూల నుంచి అర్జీదారులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ వినతి పత్రాల ద్వారా కలెక్టర్కు విన్నవించారు। ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో మొత్తంగా 155 అర్జీలు నమోదయ్యాయి। అనంతరం కలెక్టర్ వెంకటమౌళి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులకు ఆయన పలు సూచనలు చేశారు। రెవెన్యూ సదస్సులు ఈ నెల 15 నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు జిల్లాలో విస్తృతంగా నిర్వహించాలని తెలిపారు। ప్రజా సమస్యల పరిష్కార వేదికలో నమోదవుతున్న అర్జీల్లో 60% రెవెన్యూకి సంబంధించిన సమస్యలే ఉండడంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది అన్నారు। 277 రెవెన్యూ గ్రామాల్లో 45 రోజుల పాటు ఈ సదస్సులు జరుగుతాయన్నారు। రెవెన్యూ సదస్సుల నిర్వహణపై ముందస్తు ప్రణాళిక రూపొందించుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు। మండల ప్రత్యేక అధికారులుగా గతంలో నియమితులైన జిల్లా అధికారులే సదస్సుల నిర్వహణ కొరకు ఆయా మండలాలకు ప్రత్యేక అధికారులుగా వ్యవహరిస్తారని చెప్పారు। రెవెన్యూ దస్త్రాలు, రెవెన్యూ గ్రామ మ్యాప్లు ప్రజలకు అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు। క్షేత్రస్థాయిలో ఈ కార్యక్రమాలను అధికారులు నిర్వహించడానికి ఏర్పాట్లు చేసుకోవాలన్నారు। తహసీల్దార్, ఎంపీడీఓ, అటవీ శాఖ, సర్వేలాండ్స్ రికార్డులు, దేవాదాయ శాఖ అధికారులతో మండల స్థాయి బృందాలను నియమించాలన్నారు। ఇదే క్రమంలో క్షేత్రస్థాయిలో జరిగే ఈ కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకునేలా చైతన్యం తీసుకురావాలన్నారు। ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్ సుబ్బారావు, జిల్లా రెవెన్యూ అధికారి సత్యబాబు తదితరులు పాల్గొన్నారు। చీరాల పట్టణంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనంలో ఆంధ్రప్రదేశ్ గొర్రెలు మేకలు పెంపకదారుల సంఘం జిల్లా ప్రథమ మహాసభలు జరిగాయి। కాగా మహాసభలకు ముఖ్య అతిథిగా చీరాల ఎమ్మెల్యే కొండయ్య హాజరయ్యారు। గొర్రెలు మేకలు పెంపకందారుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని చీరాల ఎమ్మెల్యే కొండయ్య అన్నారు। చీరాల పట్టణంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనంలో ఆంధ్రప్రదేశ్ గొర్రెలు మేకలు పెంపకందారుల సంఘం జిల్లా ప్రథమ మహాసభలు జరిగాయి। కాగా మహాసభలకు ముఖ్య అతిథిగా చీరాల ఎమ్మెల్యే కొండయ్య హాజరయ్యారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండయ్య మాట్లాడుతూ లక్షల రూపాయలతో గొర్రెలు మేకలు కొనుగోలు చేసి పెంపకందారులు వాటికి ఇన్సూరెన్స్ చేయించినట్టయితే ప్రకృతి వైపరీత్యాలు ఎదురైనప్పుడు వచ్చే ఇన్సూరెన్స్ నగదు ఆ పెంపకందారులకు ఆసరాగా నిలుస్తుందన్నారు। అనంతరం సభలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిలారి పెద్దబ్బాయి, రాష్ట్ర సహాయ కార్యదర్శి తోటి తిరుపతిరావు, జిల్లా నాయకులు గంగయ్య, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు సిహెచ్ గంగయ్య, ఎం వసంతరావు, ఎన్ బాబురావులు పలువురు సభల్లో మాట్లాడారు। రాష్ట్రంలో గొర్రెల మేపకల పెంపకందారులు లక్షలాది కుటుంబాలు వృత్తిపై ఆధారపడి బ్రతుకుతున్నాయని, వేలాది మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కల్పిస్తుందని, ప్రభుత్వానికి వందలాది కోట్ల రూపాయలు వృత్తి నుంచి ఆదాయం వస్తున్నా ఏ ప్రభుత్వం వచ్చినా వీరు సంక్షేమానికి నిధులు కేటాయింపులు తగినంతగా కేటాయించకపోవటం వల్ల వృత్తిదారులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారన్నారు। వర్షాలు సీజన్ ప్రారంభమైనందున అన్ని గ్రామాల్లో జబ్బులు, కాలుకుంటూ వ్యాధులు తగులుతున్నాయని, వీటి నివారణ కోసం అన్ని పశువుల హాస్పిటల్లో తగినన్ని మందులు అందుబాటులో ఉంచి వైద్యం సౌకర్యం అందించి జీవాలు కాపాడాలన్నారు। ప్రధానంగా మేత, నీళ్లు, వైద్యం, ఇన్సూరెన్స్, రుణాలు సమస్యలున్నాయని, వీటిని పరిష్కరించడం ద్వారానే వృత్తి మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉందని, ప్రభుత్వం వృత్తి రక్షణ, వృత్తిదారుల సంక్షేమం కోసం రాబోయే బడ్జెట్ లో 10,000 కోట్లు నిధులు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు। అలాగే 50 సంవత్సరాలకే పెన్షన్ సౌకర్యం కల్పించాలని, 90% సబ్సిడీతో షెడ్లు ఏర్పాటు చేయాలని, 50% సబ్సిడీతో రుణాలు ఇవ్వాలని వారు కోరారు। ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన అనంతరం సభను ప్రారంభించారు। వాటి ద్వారా వ్యవసాయం చేసుకున్నాడు, వాటి ద్వారా అనేక రకాల లాభాలు పొందిన మాట వాస్తవం। ఉదాహరణకి మీరు చెప్పేది మాంస వృత్తులు తయారు చేసి అది ప్రజలకు అందించేటువంటి కార్యక్రమం। అయితే ఇక్కడ మనందరం కూడా ఆలోచించాల్సిన విషయాలు ఉన్నాయి। ఎప్పుడు ప్రాచీన కాలపు అలవాట్లు కాదు, కాలం మారింది, పరిస్థితులు మారినాయి। ఆనాడు జనాభా చాలా తక్కువగా ఉన్న రోజులు, ఈరోజు విపరీతమైన జనాభా పెరిగిపోయింది। ఉదాహరణకి చీరాల్లో ఉంటే చాలా తక్కువ ఏరియా ఉంది, చీరాల్లో ఉన్నటువంటి ఏరియా చాలా తక్కువ। ఈ నియోజకవర్గం యొక్క
పొడవు వెడల్పు చూసుకుంటే 20 కిలోమీటర్ల 22 కిలోమీటర్ల పొడవు, 12 కిలోమీటర్ల వెడల్పు. దీంట్లోనే అన్ని వర్గాల వాళ్ళు జీవించాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇక్కడ పెద్దగా అవకాశం ఉందని నేను అనుకోను. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి పెద్దగా అవకాశం ఉందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఎక్కడ బీడు భూములు లేవు. విపరీతంగా రియల్ ఎస్టేట్ అన్న జరిగి ఉంటే కొంతవరకు ఆ రియల్ ఎస్టేట్ భూముల్లో మీరు వాటిని పెంచుకునేటువంటి అవకాశం ఉండేది. అది కూడా లేదు. అయితే నేను గమనించినటువంటి అనేకమైన విషయాలు నేను చెప్తున్నాను. ప్రధానంగా మీరు ఆర్థికంగా చాలా చిన్న చిన్న కుటుంబాలు ఉన్న వాళ్ళే ఈ వృత్తి మీద ఆధారపడతారు. చిన్న ఏది చేసుకోవాలో తెలియక గ్రామాల్లో ఎలా బతకాలో అర్థం కాక ఏదో 2 పశువులు తీసుకెళ్ళి పొగలల్లో దాంతో పాటు తిరిగి ఆ ఇంటికి వచ్చి ఏదో తినేసి పడుకోవడం. కానీ ఇది కాదు జరగాల్సింది. కాలం మారింది, పరిస్థితులు మారినాయి, కాలానుగుణంగా మనం కూడా మారాలి అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అయితే ఏం చేయాలి అంటే ఉన్న పరిస్థితులకు తగ్గట్టుగా మనిషి బతకడానికి ప్రయత్నం చేయాలి. చీరాల మండలం ఈపురపాలెంకు చెందిన సయ్యద్ అమీన్ ఆరిఫ్ అనే విద్యార్థిని అతి కిరాతకంగా హత్య చేసిన హంతకులను 5 రోజులవుతున్నా ఇప్పటికీ పోలీసులు అరెస్టు చేయకపోవడాన్ని నిరసిస్తూ ముస్లిం ప్రజా సంఘాలు ఈపురపాలెం సెంటర్లో ఆందోళనకు దిగాయి. చీరాల మండలం ఈపురపాలెంకు చెందిన సయ్యద్ అమీన్ ఆరిఫ్ అనే విద్యార్థిని అతి కిరాతకంగా హత్య చేసిన హంతకులను 5 రోజులవుతున్నా ఇప్పటికీ పోలీసులు అరెస్టు చేయకపోవడాన్ని నిరసిస్తూ ముస్లిం ప్రజా సంఘాలు ఈపురపాలెం సెంటర్లో ఆందోళనకు దిగాయి. నడి రోడ్డుపై బైఠాయించి పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడంతో ట్రాఫిక్ కి తీవ్ర అంతరాయం ఏర్పడింది. తమకు న్యాయం కావాలంటూ ముస్లిం ప్రజా సంఘాలు నాయకులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అధికారులు ఆందోళనకారులకు సర్ది చెప్పారు. మరో 2 రోజుల్లో కేసులోని నిందితులను అరెస్టు చేస్తామని చెప్పడంతో ఆందోళనను తాత్కాలికంగా విరమింపచేశారు. బాపట్ల డిస్టిక్ ఈపురపాలెంలో మొన్న జరిగిన 6వ తారీఖు జరిగిన మర్డర్ కారణంగా ఈరోజు మేము నిరసన ర్యాలీ చేశాము. దీంట్లో మా యువకులందరూ, మా ముస్లిం మైనారిటీ యువకులందరూ పాల్గొని రాస్తా రోకో కూడా చేశారు. రాస్తా రోకోలో మన సిఐ గారు, సిఐ సత్యనారాయణ గారు, సిఐ శ్రీనివాసరావు గారు వచ్చి ఇంకా మాకు 2 రోజులు టైం ఇవ్వండి, ఆ 2 రోజుల్లో మీకు కేసును పురోగతం చేసి ఈ స్పష్టమైన విచారణ చేసి ఎవరైతే నేరస్తులు ఉన్నారో వాళ్ళని పట్టుకొని ఖచ్చితంగా మేము వాళ్ళని శిక్ష పడేలా చేస్తాము, కఠిన శిక్షణ పడేలా చేస్తామని చెప్పి మాకు హామీ ఇచ్చారు. కావున ఈ 2 రోజులు మేము ఆ 2 రోజులు ఇచ్చిన వాళ్ళు 2 రోజులు రిక్వెస్ట్ చేసినట్టు మేము ఓకే చేస్తాము. అంటే ఓకే చేసి మరియు ఆ 2 రోజుల్లో మాకు ఎటువంటి స్పందన రానిచ్చో మరి రాష్ట్ర స్థాయిలో మేము పిలుపునిచ్చి ముస్లిం మైనారిటీ వాళ్ళకి పిలుపునిచ్చి రాష్ట్రం మొత్తం మేము ధర్నా చేయాలనుకొని ధర్నా చేస్తామని తెలియజేస్తున్నాం. చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనల్ని ఓసారి చూద్దాం.
చీరాలకు చెందిన విద్యార్థి అన్న మహిత అరుదైన సూక్ష్మ కళను ప్రదర్శిస్తూ అందరి మన్ననలను పొందుతుంది. ఇప్పటికే అనేక మంది మహనీయుల రాజకీయ ప్రముఖుల జీవిత చరిత్రను తన సూక్ష్మ కళా నైపుణ్యంతో పెన్సిళ్లపై చెక్కి ఔరా అనిపించింది. కళ మనిషిని బతికిస్తుంది అంటే ఏమిటో అనుకున్నాం, కానీ చరిత్రలు మహనీయుల జీవితాలు మన ముందు లేకున్నా వారి తాలూకా చరిత్రను చదువుతున్నా వారి తాలూకా చరిత్రకు సంబంధించిన బొమ్మలు చూస్తున్నా కళ్ళ ముందు సాక్షాత్కారం అవుతుంటాయి. ఇదే కోవకు చెందిన కళనే సూక్ష్మ కళ. చీరాలకు చెందిన విద్యార్థి అన్న మహిత అరుదైన సూక్ష్మ కళను ప్రదర్శిస్తూ అందరి మన్ననల్ని పొందుతుంది. ఇప్పటికే అనేక మంది మహనీయుల రాజకీయ ప్రముఖుల జీవిత చరిత్రను తన సూక్ష్మ కళా నైపుణ్యంతో పెన్సిళ్లపై చెక్కి ఔరా అనిపించింది. కాగా నేడు ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ జీవిత చరిత్రను పెన్సిళ్లపై చెక్కి అందరి ప్రశంసలు అందుకుంది. చిన్ననాటి నుంచే సూక్ష్మ కళపై ఆసక్తి ఉన్న మహిత మొదట భగవద్గీత 18 అధ్యాయాల పారాయణం, సినీ తారలు, రాజకీయ ప్రముఖులు, స్వతంత్ర సమరయోధుల బయోగ్రఫీలను విద్యార్థి మహిత పెన్సిల్ లీడ్స్ పై అలవోకగా చెక్కింది. ఇలా తయారు చేసిన బయోగ్రఫీ చార్ట్లను నేరుగా మహిత వారికి అందజేసింది. ఈ క్రమంలోనే తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి జీవిత చరిత్ర చార్ట్ ను సీఎం స్టాలిన్ కు అందజేసి అభినందనలు పొందింది. అయితే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రతి సభలో పదే చెప్తున్న డొక్కా సీతమ్మ గొప్పతనం గురించి మహిత తెలుసుకుంది. డొక్కా సీతమ్మ పేరుతో గతంలో జనసేన చేసిన అన్నదానాలు ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం కూడా మధ్యాహ్న భోజన పథకానికి పెట్టేందుకు ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఇక అనుకుందే తడువుగా 5 రోజులు కష్టపడి డొక్కా సీతమ్మ జీవిత చరిత్రను పెన్సిళ్లపై చెక్కింది మహిత. ఇక అన్ని కుదిరి అవకాశం వస్తే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిసి పెన్సిళ్లపై చెక్కిన డొక్కా సీతమ్మ జీవిత చరిత్రను అందజేస్తానని విద్యార్థి మహిత అంటుంది. నా పేరు మహిత, బాపట్ల జిల్లా చీరాల. నేను మైక్రో ఆర్టిస్ట్ని. గతంలో ఎన్నో లైఫ్ స్టోరీస్ చెక్కాను. మొదట భగవద్గీత 18 అధ్యాయాలు చెక్కాను. అదేవిధంగా ఇప్పుడు డొక్కా సీతమ్మ గారి జీవిత చరిత్ర, ఆమె చేసిన గొప్పతనాన్ని ఇన్స్పిరేషనల్గా తీసుకొని ఆ అన్నదానాలు అవన్నీ వచ్చే అంటే ఏదైనా ఫ్లడ్స్ వస్తే ఆమె అన్నదానం చేయడం, ఆ టైంలో హెల్ప్ చేయడం, ఇట్లా చాలా రకాలుగా ఆమె హెల్ప్ చేసేది ఆకలి వేసిన వారికి. అదంతా ఇన్స్పిరేషనల్గా తీసుకొని ఆమె స్టోరీ 25 పెన్సిళ్ళ మీద పూర్తిగా చెక్కాను. అట్లా నాకు ఎంతో సంతోషంగా ఉంది. బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ తుషార్ డూడి అధ్యక్షతన నిర్వహించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి జిల్లా ఎస్పీ స్వయంగా అర్జీలను అందుకున్నారు. ఫిర్యాదుదారుల సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉపేక్షించబోమని బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ డూడి పోలీసు అధికారులను హెచ్చరించారు. బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ తుషార్ డూడి అధ్యక్షతన నిర్వహించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి జిల్లా నలుమూల నుంచి వచ్చిన ప్రజల నుంచి జిల్లా ఎస్పీ స్వయంగా అర్జీలను అందుకున్నారు. అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించిన ఎస్పీ సంబంధిత పోలీసు అధికారులకు ఫోన్ చేసి చట్టపరిధిలో విచారించి త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. భూ వివాదాలు, కుటుంబ కలహాలు, ఆర్థిక లావాదేవీల మోసాల వంటి పలు సమస్యలపై 49 మంది ఫిర్యాదుదారులు ఎస్పీకి సమస్యలను విన్నవించుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ తుషార్ డూడి మాట్లాడుతూ ప్రజా సమస్యలు పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా వచ్చిన ఫిర్యాదులను చట్టపరిధిలో త్వరితగతిన విచారించి నిర్దిష్ట గడువులోగా పరిష్కరిస్తామన్నారు. మహిళా సంబంధిత ఫిర్యాదులపై పోలీసు అధికారులు వేగంగా స్పందించాలన్నారు. పోలీస్ స్టేషన్ కు వివిధ సమస్యల పరిష్కారం కోసం వచ్చే ఫిర్యాదుదారుల పట్ల మర్యాదపూర్వకంగా వ్యవహరించాలన్నారు. సహృదయ భావనతో ఫిర్యాదుదారుల సమస్యలను అడిగి తెలుసుకుని వాటిపై చట్టపరిధిలో చర్యలు తీసుకోవాలన్నారు. ఫిర్యాదుదారుల సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉపేక్షించబోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ విఠలేశ్వర్, పోలీసు అధికారులు పాల్గొన్నారు. చీరాల మండల పరిధిలోని పాత చీరాల గ్రామంలో ఆజాదీకి అమృత మహోత్సవ కార్యక్రమంలో భాగంగా 120 అడుగుల జాతీయ జెండాతో విద్యార్థులచే హర్ ఘర్ తిరంగ్ ర్యాలీ చేపట్టారు. గ్రామంలోని చెన్నకేశవ స్వామి ఆలయం నుంచి పంచాయతీ కార్యాలయం వరకు నినాదాలు చేసుకుంటూ ర్యాలీ నిర్వహించారు. చీరాల మండల పరిధిలోని పాత చీరాల గ్రామంలో ఆజాదీకి అమృత మహోత్సవ కార్యక్రమంలో భాగంగా 120 అడుగుల జాతీయ జెండాతో విద్యార్థులచే హర్ ఘర్ తిరంగ్ ర్యాలీ చేపట్టారు. గ్రామంలోని చెన్నకేశవ స్వామి ఆలయం నుంచి పంచాయతీ కార్యాలయం వరకు నినాదాలు చేసుకుంటూ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పలువురు బీజేపీ నాయకులు పాల్గొని మాట్లాడారు. ఎందరో మహాత్ముల త్యాగ ఫలితంతోనే నేడు స్వతంత్ర భారతదేశంలో ప్రజలందరూ జీవిస్తున్నామన్నారు. భారత స్వతంత్ర సమరయోధుల త్యాగాల గురించి భావితరాలకు అందించాల్సిన
నిర్వహించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. అందులో భాగంగా ఈ కార్యక్రమాలు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నామన్నారు. ప్రజలందరూ తమ పిల్లలకు భారతదేశం యొక్క గొప్పతనం గురించి తెలియచేయాలన్నారు. స్వాతంత్ర్యం రాకముందు బ్రిటిష్ కబంధ హస్తాల్లో నలిగిపోయిన భారతీయులు నేడు స్వేచ్ఛాజీవులుగా ఉన్నారంటే దానికి ప్రధాన కారణం పట్టువదలని విక్రమార్కుల్లా మహనీయులు చేసిన కృషి అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది బండారుపల్లి హేమంత్ కుమార్, మోబల వెంకటరమణారావు, మణికుమార్, మనోహర్, వెంకటేశ్వర్లు, చంద్ర తదితరులు పాల్గొన్నారు. హర్ ఘర్ తిరంగా సందర్భంగా దేశవ్యాప్తంగా ఆగస్టు 15 వరకు ప్రతిరోజు అన్ని చోట్ల ఈ ర్యాలీలు జరుగుతున్నాయి. ఈ ర్యాలీల యొక్క ముఖ్య ఉద్దేశం దేశంలో ప్రస్తుతం ఉన్న యువతలో దేశభక్తి లోపిస్తుంది. అట్లాంటి దేశభక్తిని పెంపొందించాలంటే గతం గురించి తెలిస్తేనే వాళ్ళు ఈరోజు దాని యొక్క ఔచిత్యాన్ని గుర్తించి వాళ్ళు ఎదుగుతారనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఎందరో మహానుభావులు ఈ స్వాతంత్ర సమరం మనకి స్వాతంత్రం తేవటానికి అనేక మంది ధనమాన ప్రాణాలు వెచ్చించడం జరిగింది. అది ఈరోజు వీళ్ళకి తెలియటం, తెలిస్తే వాళ్ళు కూడా మంచిగా ఉండి అభివృద్ధి పదంలోకి భారతదేశాన్ని తీసుకెళ్తారనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. ర్యాలీలో పాల్గొనడం జరిగింది. ఈ యొక్క ర్యాలీ యొక్క ఉద్దేశం మనకు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ప్రజల్లో అంటే ముఖ్యంగా విద్యార్థుల్లో ప్రజల్లో గతంలో జరిగినవన్నీ కూడా మర్చిపోయి ఈ తరం వారికి ఎంతమంది నాయకులు త్యాగ ఫలితమో ఈరోజు మనం ఈ స్వాతంత్రాన్ని మనం అనుభవిస్తాము. ఈ రోజు మన దేశంలో మనం ఎంత స్వతంత్రంగా ఉండగలుగుతున్నామంటే పరాయి కాలం నుంచి మనం విముక్తి పొంది మనం ఈ రోజు ఈ విధంగా ఉన్నాం. ఈ విధంగా మనం ఉండడానికి కారణం ఎంతో మంది త్యాగమూర్తుల యొక్క త్యాగ ఫలితం ఈరోజు మనం అనుభవిస్తూ ఉన్నాం. కాబట్టి మనం ఈ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మనందరం కూడా ఒక్కసారి మనందరం కూడా ఎంతమంది త్యాగం చేశారు, ఎంతమంది గొప్ప నాయకులు వాళ్ళ కుటుంబాలు, ఆస్తులు అన్నీ కూడా సర్వం దేశం కోసం త్యాగం చేసి ఈ రోజు మనకి స్వేచ్ఛ లభించేటట్టు చేశారంటే అలాంటి గొప్ప వారిని, మానవుల్ని మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అందువల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ముఖ్యంగా యువతరంలో మనం అందరినీ కూడా ఇలా ఎంతో మంది త్యాగఫలితం ఈరోజు మనం అనుభవిస్తున్నాం. కాబట్టి మనం కూడా ఈ దేశాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. మనందరం కూడా దేశం యొక్క ఔచిత్యాన్ని మనం కాపాడాలి. అదేవిధంగా మనం ఎంత కష్టపడితే ఇది వచ్చింది కాబట్టి మనం ఏ విధంగా ఈ దేశాన్ని రక్షించుకోవాలనేది కూడా మనం ప్రతిక్షణం కూడా ఆలోచించాల్సిన ఆవశ్యకత ఉంది. ఈ కార్యక్రమాన్ని చాలా చక్కగా నిర్వహించారు. నిజంగా పాత తీరాల వారందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తాం. నేటి తిరుమల తిరుపతి సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. వారాంతపు సెలవు దినం కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కొండపై ఉన్న 31 కంపార్ట్మెంట్లు నిండిపోయి అతిథి గెస్ట్ హౌస్ వరకు క్యూ లైన్ లో నిలబడ్డారు. టోకెన్లు లేని భక్తులకు 24 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 73,313 మంది భక్తులు దర్శించుకోగా 39,344 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం 3.65 కోట్లు వచ్చిందని తెలిపారు. అద్దంకి నియోజకవర్గంలోని కొరిశపాడు ఎంపీడీఓ కార్యాలయ ప్రాంగణంలో మేదరమెట్ల గ్రామస్తులతో సింథైట్ పరిశ్రమ యాజమాన్యంతో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా సంయుక్త కలెక్టర్ సుబ్బారావు హాజరయ్యారు. ఆయన పాల్గొన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పరిశ్రమలు నడిపించాలని బాపట్ల జిల్లా సంయుక్త కలెక్టర్ సుబ్బారావు అన్నారు. అద్దంకి నియోజకవర్గంలో కొరశపాడు ఎంపీడీఓ కార్యాలయ ప్రాంగణంలో మేదరమెట్ల గ్రామస్తులతో సింథైట్ పరిశ్రమ యాజమాన్యంతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేసీ సుబ్బారావు మాట్లాడుతూ ఇటీవల ఏర్పాటు చేసుకున్న ఒప్పందం ప్రకారం మరో నెల రోజుల్లో సమస్యలను పరిష్కరించాలని పరిశ్రమ యాజమాన్యానికి జేసీ తెలిపారు. అందుకు అవసరమైన ఏర్పాటును వెంటనే ప్రారంభించాలన్నారు. ప్రతి వారం పరిశ్రమని పరిస్థితిని పరిశీలించాలని కాలుష్య నియంత్రణ శాఖ అధికారులను ఆదేశించారు. దేశ అభివృద్ధి కర్మాగారాలు ఎంతో కీలక పాత్ర వహిస్తాయన్నారు. సమస్య పరిష్కారం కోసం కర్మాగార వారికి కొంత సమయం ఇవ్వాలని గ్రామస్తుల్ని కోరారు. సమావేశంలో చీరాల ఆర్డీఓ సూర్యనారాయణ రెడ్డి, కాలుష్య శాఖ రాఘవరెడ్డి, బాయిలర్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, తహసీల్దార్ వెంకటేశ్వర్లు తదితరులున్నారు. నేటి వాతావరణ సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. ఆదివారం ఏర్పడిన ద్రోణి దక్షిణ అంతర్గత కర్ణాటక నుంచి కొమెరిన్ ప్రాంతం వరకు ఉంది. ఇప్పుడు రాయలసీమ నుంచి కొమెరిన్ ప్రాంతం వరకు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తున ఉంది. ఈ క్రమంలో రాబోయే 3 రోజులకు వాతావరణ తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన ఉపరితల గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు బలమైన ఉపరితల గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
వార్తలోని నేటి అంతర్జాతీయ జాతీయ రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఓసారి పరిశీలిద్దాం. జపోరిజియా అణు విద్యుత్ కేంద్రంలో భారీగా మంటలు వస్తున్నాయి. ఆ ప్లాంట్ నుంచి నల్లటి పొగ తీవ్ర స్థాయిలో వస్తోంది. డ్రోన్ల దాడి వల్లే ప్లాంట్ లో అగ్ని ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. జపోరిజియా ప్లాంట్ ప్రమాదం జరగడానికి నువ్వంటే నువ్వే కారణమని ఉక్రెయిన్, రష్యా దేశాలు ఆరోపణలు చేసుకుంటున్నాయి. 2 ఏళ్ల నుంచి ఆ ప్లాంట్ వద్ద రష్యా దళాలు పాగా వేశాయి. అణు కేంద్రం నుంచి నల్లటి దట్టమైన పొగ వస్తున్నట్లు యుఎన్ న్యూక్లియర్ వాచ్ డాగ్ పేర్కొంది. ఉక్రెయిన్ దళాలు రష్యాలోకి చొరబడ్డాయి. సుమారు 30 కిలోమీటర్ల లోపలికి దూసుకెళ్లాయి. ఆ సమయంలో ఉక్రెయిన్ దళాలు డ్రోన్లతో దాడి చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరో అరుదైన ఘనత సాధించబోతున్నారు. ఇప్పటికే వరుసగా 3 సార్లు కేంద్రంలో అధికారం చేపట్టి తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ తర్వాత అంతటి ఘనత సాధించిన నేతగా చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మోదీ మరో రికార్డును నమోదు చేయబోతున్నారు. స్వాతంత్ర వేడుకలకు దేశం సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఆగస్టు 15న ఢిల్లీలో వరుసగా 11వ మోదీ జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. అనంతరం ఎర్రకోట నుంచి వరుసగా 11వ జాతిని ఉద్దేశించి మోదీ ప్రసంగిస్తారు. తద్వారా పండిట్ జవహర్లాల్ నెహ్రూ తర్వాత ఘనత సాధించిన తొలి ప్రధానిగా మోదీ రికార్డు నెలకొల్పనున్నారు. మరోవైపు ఈ వేడుకలకు 18,000 మందికి పైగా హాజరవుతారని అంచనా. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను ప్రారంభించడానికి ముహూర్తం ఖరారు చేసింది. కృష్ణా జిల్లా ఉయ్యూరులో ఆగస్టు 15వ తేదీన సాయంత్రం 6:30 చంద్రబాబు చేతుల మీదుగా ఇది ప్రారంభం కానుంది. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏర్పాటు కానున్న ఇది తొలి క్యాంటీన్ ఇదే. అందుకే చంద్రబాబే లాంఛనంగా ప్రారంభించడానికి పూనుకున్నారు. తొలి దశలో రాష్ట్ర వ్యాప్తంగా 100 అన్నా క్యాంటీన్లను ప్రారంభించారంటూ చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఆ మరుసటి రోజున అంటే ఆగస్టు 16వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 99 అన్నా క్యాంటీన్లు ఆరంభం కానున్నాయి. కేంద్ర మంత్రులు కింజరపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు అన్నా క్యాంటీన్లను ప్రారంభించనున్నారు. దేశంలో కార్ల మార్కెట్ జెట్ స్పీడ్ లో పరుగులు తీస్తోంది. సామాన్య మధ్యతరగతి ప్రజలు కూడా కార్ల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. మారుతున్న కాలం, పరిస్థితులు, అవసరాలకు అనుగుణంగా ఆధునిక జీవన శైలిలో అనేక మార్పులు వచ్చాయి. ఈ నేపథ్యంలో వివిధ కంపెనీలు అనేక ఫీచర్లలో రకరకాల కార్లను ఉత్పత్తి చేస్తున్నాయి. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలను టార్గెట్ చేస్తూ అనేక కంపెనీలు సూపర్ ఫీచర్లతో సరికొత్త కార్లను రిలీజ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ కంపెనీ సిట్రోయిన్ బసాల్ట్ కూపే ఎస్యూవీ పేరుతో మరో కారును విడుదల చేసింది. కేవలం 7.99 లక్షల రూపాయల ధరలో లాంచ్ చేసిన ఈ కారు ఖచ్చితంగా మధ్యతరగతి ప్రజలను ఆకట్టుకుంటుందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. భారత జట్టు ఇటీవల శ్రీలంక పర్యటనలో 3 మ్యాచ్ల వన్డే సిరీస్ ను ఆడుతున్నట్లు కనిపించింది. దీంతో ఈ సిరీస్ లో టీమిండియా 2-0 తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ ఏడాది టీమిండియా ఎలాంటి వన్డే మ్యాచ్ ఆడదు. అదే సమయంలో 2024లో వన్డే క్రికెట్ లో భారత జట్టు బ్యాట్స్మెన్స్ పేలవ ప్రదర్శన కనిపించింది. దీంతో 38 ఏళ్ల రికార్డు కూడా బద్దలైంది. ఎందుకంటే ఈ ఏడాది వన్డే క్రికెట్ లో ఏ భారత బ్యాట్స్మెన్ ఒక్క సెంచరీ కూడా చేయలేకపోయాడు. చివరిసారిగా మహమ్మద్ అజారుద్దీన్ కెప్టెన్సీలో కనిపించింది. ఏడాదిలో ఏ భారత బ్యాట్స్మెన్ వన్డే మ్యాచ్ లో సెంచరీ చేయలేకపోయాడు. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ నెల 15 నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు జిల్లాలో విస్తృతంగా రెవెన్యూ సదస్సులు. 277 రెవెన్యూ గ్రామాల్లో 45 రోజుల పాటు ఈ సదస్సులు. బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకటమౌళి. గొర్రెలు, మేకలు పెంపకదారుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుంది. చీరాల్లో జరిగిన ఏపీ గొర్రెలు, మేకలు పెంపకదారుల సంఘం జిల్లా ప్రథమ మహాసభలో ఎమ్మెల్యే కొండయ్య. చీరాల ఇపురుపాలెంలో ఆందోళనకు దిగిన ముస్లిం ప్రజా సంఘాలు. విద్యార్థి ఆరిఫ్ హత్య కేసులో నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.